గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం కొత్త ఇంటికైతే షిఫ్ట్ అయ్యాం కదా. ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం రండి. మనకి ఎంట్రన్స్లో అయితే హాల్ ఇచ్చారు. ఇది డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఓపెన్ కిచెన్ ఉంది. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఎమోషనల్గా మోరల్గా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ హ్యాస్ కమెంటెడ్ అండ్ హూ హ్యాస్ గివెన్ మోరల్ సపోర్ట్ టు అస్. కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనకి అలా మనల్ని ట్రీట్ చేయడం వల్ల నేను చాలా ఎమోషనల్లీ పెయిన్తో వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఎవరిని డిస్క్రిమినేట్ చేయాలనేది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కూడా నా ఉద్దేశం కాదు. ఏది జరిగినా మన మంచి కోసమే అంటారు కదా, అది నిజమేనండి. మనకి ముందు హౌస్ కన్నా ఈ హౌస్ చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా కావచ్చు, ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి. హౌస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ముఖ్యంగా ఓనర్స్ అయితే చాలా హంబుల్గా ఉన్నారు. మనకి ఇక్కడైతే కిచెన్ ఏరియాలో ఇక్కడ గ్రిల్ ఉంది కదా, వెనక ఫ్రీ స్పేస్ ఉంది. సో ఎక్కడ మనకి పాములు అవి వస్తాయని చెప్పేసి ఓనర్సే మనం అడగకపోయినా ఒకటి అక్కడైతే మనకి నెట్ అయితే పెట్టిస్తున్నారు. మనం ఇంట్లో జాయిన్ అయిన రోజు కూడా 2-3 సార్లు వచ్చి అడిగారండి, తిన్నారా లేదా, వాటర్ ఉన్నాయా లేదా అని చెప్పి 2-3 సార్లు వచ్చి అడిగారు. వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్టింగ్ చేయడానికి, ఏసీకి ప్లస్ ఎలక్ట్రీషియన్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. బెడ్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉన్నాయి. మనం ఏ విండో ఓపెన్ చేసినా కూడా గాలి అయితే బాగా వస్తుందండి. పిల్లలకు కూడా ఆడుకోవడానికి మంచి ఫ్రీ స్పేస్ దొరికింది. ఇది ఇంకో బెడ్రూము. ఇది కూడా చాలా బాగుంది. కలర్స్ చూసారా ఎంత ప్లెజెంట్గా ఉన్నాయో. మనం ఇల్లు కట్టించుకుంటున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది ఇంటి దగ్గరికి వచ్చాక. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి పార్కింగ్ ముందు ఇంట్లో వచ్చేసి పార్కింగ్ కూడా స్పేస్ లేదు. అందువల్ల నేను 4-వీలర్ కూడా ఇంటికి పంపించేశాను. మనకి ఇంట్లో అయితే 4-వీలర్ కూడా ప్రొవిజన్ ఉంది. బయట కూడా చాలా స్పేస్ ఉందండి. ఓనర్స్ చెప్పారు మీరు ఏదైనా చెట్లు అవి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అని. వెనక్కి కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి, అలాగే ఒకటి వాష్రూమ్ కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఇల్లు అయితే చాలా చాలా నచ్చిందండి. ముఖ్యంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే ఉంటున్నారు. వాళ్ళు కూడా మన పేరెంట్స్తో చాలా బాగా మాట్లాడుతున్నారు. మా పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీ. డబ్బులు పోయినా కూడా మనకు ప్రశాంతత దొరికిందని చెప్పేసి మా పేరెంట్సే చెప్తున్నారండి. నేను పొద్దున్న వెళ్తే మనం సాయంత్రం వస్తాం కదండి ఆఫీస్ నుంచి. ఇంట్లో వాళ్ళు ఎక్కువ మా ఇంట్లో ఉండేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ముందు ప్లెజెంట్గా ఉండాలి. సో అందుకోసమనే డబ్బులు పోయినా పర్వాలేదనేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఇల్లు మారాలనేది. పిల్లలు కూడా ఆడుకోవడానికి మంచి ఫ్రీ స్పేస్ దొరికింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆపోజిట్ ఇంటి ముందు స్పేస్ ఉంది కదా, అక్కడ ఫ్రీ స్పేస్ ఉందని చెప్పేసి మా మదర్ అయితే ఓనర్ వాళ్ళని అడిగారు ఇక్కడ వెజిటబుల్స్ వేసుకోవచ్చా అని. ప్లేస్ అయితే మన ఓనర్స్ వాళ్ళది కాదండి, కానీ వాళ్ళు అడిగి మనకి చెప్పారు వెజిటబుల్స్ అన్ని వేసేసుకోవచ్చు అని. అందుకనే పేరెంట్స్ ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా మదర్కి గార్డెనింగ్ అనేది మంచి అలవాటు అండి. సో ఫ్రీ స్పేస్ దొరికితే చాలా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసేస్తుంది. సో అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. సో ఓవరాల్గా ఇదండి మనం ఉంటున్న ఇల్లు, గ్రౌండ్ ఫ్లోరు. సో పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఓనర్స్ కూడా చాలా హంబుల్గా దొరికారు. హౌస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హూ హ్యాస్ సపోర్టెడ్ us. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.